గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని నిన్న ఏసీజీ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం తేల్చి చెప్పింది. సుదీర్ఘ వాద ప్రతివాదాల వల్ల సమయం ముగిసిపోయడంతో విచారణ నేటికి వాయిదా వేసింది. కాగా మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి వివాదం ఏదైతేనో ఆ వివాదం చిలికి గాలిబాణలాగా మారుతుందని చెప్పవచ్చు. హెచ్ఏకి సంబంధించినటువంటి భూముల వివాదం ఏదైతుందో ఆ భూముల వివాదంలో హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అందులో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయాలి, ఇవ్వడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళకూడదంటూ కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి కూడా హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ప్రకృతితో ఉన్నటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలు ఏవైతే ఉంటాయో ఆ మూగ జీవాలకు సంబంధించి ఇబ్బంది కలిగే విధంగా అన్మోరోవర్ అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతే వాతావరణం పచ్చగా ఉంది అదంతా కూడా ప్రజలకు ఎంతో మేలుకరమైనది. మూగ జీవాలకు ఉపయోగపడేలా ఉన్న 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాలకు సంబంధించి వన్యప్రాణులు కూడా ఉన్నాయి అంటూ కూడా పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఫారెస్ట్ ల్యాండ్ కాదని ప్రభుత్వం ఇప్పటికే వాదనలు వినిపించినప్పటికీ అదంతా కూడా ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి సంబంధించినదే అనేటటువంటి వ్యవహారం కూడా బయటకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలికి సంబంధించినటువంటి మొత్తంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే విచారణ జరగబోతుంది. మొత్తం నిన్న సాయంత్రం నుంచి కూడా మనం చూసుకుంటే మాత్రము ఈ భూమికి సంబంధించిన వ్యవహారంలో కాస్త వివాదం పెద్ద ఎత్తునే మారిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటి ల్యాండ్ ఎలాగైనా సరే ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా ఉండేందుకు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగి విచారణ అనంతరం కూడా ఈ మొత్తం వ్యవహారం పైన కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగానే మారిందని చెప్పవచ్చు. అయితే గచ్చిబౌలి భూములపై హైకోర్టులో నేను విచారణ రైట్, థ్యాంక్ యూ మధు.